శ్రీ గురుదేవదత్త గం గణపతయే నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం 2025 విశ్వవసునామ సంవత్సరం. ఈరోజు అనురాధ నక్షత్రం, బుధవారం, తిథి తదియ, బహుళ పక్షంలో ఉన్నాం మనం. ఇవాళ దీపారాధన. ఈ రోజున పల్లి నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనెతో పసుపు రంగు ఒత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా ఇంట్లో ఉన్న వాస్తు దోషం పోతుంది. ఇంట్లో 6 ద్వారాలు ఉండాలి, 5 ఉన్నాయి లేదా 7 ఉన్నాయి. బాత్రూమ్ డోర్లు కూడా లెక్క పెట్టాలి, లేదా 8 ద్వారాలు ఉండాలి, లేదా 12 ద్వారాలు ఉండాలి. అందరి ఇంటికి 12 ద్వారాలు ఉండాలి, అందరింటికి 6 ద్వారాలు ఉండాలి కాదు. ఇక్కడ మీకు ఏ ఫేసింగ్, తూర్పు వైపు ఇంటికి 6 ద్వారాలు ఉంటే చాలా విశేషం, పశ్చిమ దిక్కింటికి 8 ద్వారాలు ఉంటే విశేషం. ఇలా ఉంటుంది. ఇలాంటివి ప్రతిదీ మనకు తెలియదు ఫస్ట్, అంటే మీకు తెలియదు కదా. కాబట్టి వాస్తు దోషాలు ఉంటే పూర్తిగా వాస్తు దోషాలు పోతాయి. పల్లి నూనెతో పసుపు రంగు ఒత్తి, పసుపు రంగు ఒత్తి అంటే అదేం కొత్తగా మనం వెతకక్కర్లే. ఇంట్లో కొత్త వస్త్రం, జాకెట్ పీస్, ప్యూర్ కాటన్ తీసుకోండి, ఒత్తిలాగా కట్ చేసుకొని వేసుకోండి. మీ ఇంట్లో సూర్యాస్తమయం లోపు వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఈ దీపం వెలగాలి. అనురాధ నక్షత్రం కదా, వాస్తు దోషం మొత్తం పోతుంది. సరే, ఇక అదృష్టం, ఐశ్వర్యం, డబ్బు రావటం ఒక యోగం. ఆ డబ్బు రావడం కోసం ప్రతిరోజు ఈ ఛానల్లో కొన్ని పరిహారాలు చెప్తున్నాను, ఆ రోజును బట్టి, ఆ రోజున్న ముహూర్తాన్ని బట్టి. ఇవాళ మామిడి తోరణం ఇంటికి కడితే రావాల్సిన డబ్బు వస్తుంది. తప్పకుండా మామిడి తోరణాన్ని ఇంటికి కట్టండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో మామిడి తోరణాన్ని, పాత తోరణం ఏదైతే ఉంటుందో అది తీసేసి మామిడి తోరణాన్ని కట్టండి. ఖచ్చితంగా రావాల్సిన డబ్బు వస్తుంది. 2023లో 2024లో అనురాధ నక్షత్రము బుధవారం కలిసి వచ్చినప్పుడు ఈ పరిహారం చాలామందికి నేను చెప్పాను. 100% అంటే 100లో నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. 70-78% మా డబ్బులు మాకు వచ్చాయి, ఇన్స్టాల్మెంట్లో వచ్చాయని కొంతమంది, పూర్తిగా ఇచ్చేశారని కొంతమంది వాళ్ళ ల్యాండ్ సేల్ అయింది, ఆ వచ్చిన డబ్బు మాకు ఇచ్చారని, రకరకాలుగా. కన్ఫామ్ మీకు రావాల్సిన డబ్బు ఉంటే ఈ పరిహారం చేయండి, వస్తుంది. ఇక కార్యసిద్ధి మంత్రం. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం శుక్రగ్రహ వక్రీకరణ దోష నివారణాయ నమః. ఓం శ్రీం శుక్రగ్రహ వక్రీకరణ దోష నివారణాయ నమః. ఓం శ్రీం శుక్రగ్రహ వక్రీకరణ దోషం నివారణాయ నమః. ఇక్కడ ఈ మంత్రము 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తే విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పేరు ప్రఖ్యాతలు రావటం కూడా అంత ఈజీ ఏం కాదు. మీకు పేరు ప్రఖ్యాతలు వస్తే మీ తల్లిదండ్రులకు చాలా ప్రెస్టేజ్, అంటే వాళ్ళు ఆనందపడతారు, గర్వపడతారు. లేదా మీరే పెద్దవాళ్ళు, మీకు పేరు ప్రఖ్యాతలు వస్తే మీ కుటుంబానికే మంచి పేరు వస్తుంది. మీరు చేసే రంగంలో, మీరు ప్రయత్నించే ప్రయత్నంలో, మీరు చేస్తున్న వృత్తిలో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఉదాహరణ, ఒక బట్టల షాపులో పనిచేస్తున్నాడు ఒక ఆయన, ఈ మంత్రం చదువుకున్నాడు. ఆయనకి ఎలా పేరు వస్తుందండి? ఎలా వస్తుందంటే బెస్ట్ ఎంప్లాయీగా రావచ్చు, లేదు వచ్చిన కస్టమర్స్ బాగా రిసీవ్ చేసుకున్నాడని మంచి పేరు రావచ్చు. ఏదో రకంగా మీ స్థాయిలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే జాతకంలో ఎవరికైనా కలత్ర దోషం, శుక్రగ్రహ దోషం ఉంటేనే 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు ఇలా అవుతుంటాయి. అలా అవ్వకుండా మీరు, మీ భార్య లేదా మీరు, మీ భర్త ప్రశాంతంగా ఉండే యోగాన్ని ఈ మంత్ర అధిష్టాన దైవమైన శుక్రగ్రహం మీకు ప్రసాదిస్తుంది. ఇది అందరికీ అవసరమే. ప్రతి ఒక్కరూ, నేను, మీరు అందరూ చేసుకోవాలి. ఎందుకంటే భార్య బాగుండాలని కోరుకోంది ఎవరండి? లేదా భర్త బాగుండాలని కోరుకోంది ఎవరు? కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. శ్రీ గురుదేవ దత్త.